వస్తున్నాయి బిల్లులు ఏమన్నా పడ్డాయా ఇప్పటిదాకా? పడ్డాయి. పడ్డాయా? ఆ. ఎన్ని వచ్చినాయి మీ ఊరికి ఇండ్లు? ఇండ్లు ఒక 34 అన్నారు కానీ అందులో ఎన్ని అయినాయో తెలియదు. 34 అన్న కాడ ఎన్ని స్టార్ట్ అయినాయి? 10-15 స్టార్ట్ అయినాయి. 25 దాకా కావచ్చు. 20 దాకా స్టార్ట్ 25, 30 కావచ్చు అనుకుంటున్నాను. దాదాపు స్లాబ్ లెవెల్ కూడా చాలా వచ్చినట్టు మీ ఊర్లో. స్లాబ్ అయిపోయింది. స్లాబ్ అయిపోయింది. ఇది స్లాబ్ లెవెల్ ఉంది. ఎట్లా మీరు డబుల్ బెడ్రూమ్ పెట్టుకోరు? డబుల్ బెడ్ ఎట్లా ఉంది? సరిపోతుందా? పర్లేదా? పర్లేదన్న. ఒకరు డబుల్ బెడ్రూమ్ కదా సరిపోతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ ఇందిరం ఇల్లు డైరెక్ట్ గా అర్హులకే వచ్చిందా? ఊళ్ళో పైసలు ఉండి జాగుండలకి ఎవరికైనా ఇచ్చిరా? ఆల్మోస్ట్ అందరికి అన్నట్టు పేదోళ్ళకి ఫస్ట్ అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి వచ్చినాయి కదా. అవును. మధ్యలో వాళ్ళ దళారులు వాళ్ళు వీళ్ళు ఏం లేదు. పైసలు అడుగుడు అలాంటిది ఏం లేదు. జెన్యూన్. మనకు పేరు వచ్చిన ముగ్గు కోసుకున్నాం. కొద్దిగా బిల్లు వెనక ముందు అయింది. వచ్చేస్తుంది. ఒకటైతే వచ్చింది, ₹1,00,000 వచ్చింది మనకు బేస్మెంట్ కు. దీనికి ఫోటో దిగాలి. ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది మరి ఇందిరా మిల్? వరకు అయితే పర్లేదు, బాగానే ఉంది కదా. పర్లేదా? రేవంత్ అన్న పరిపాలన ఎట్లుంది? ఇక పరిపాలన చెప్పలేం కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే ఓకే. డబుల్ బెడ్రూమ్ వరకు అంటే మిగతాది రేషన్ కార్డులు అవి ఉన్నాయి. అవి వస్తున్నాయి. రేషన్ కార్డులు సన్నబియ్యం ఇప్పుడు ఇందిరా మిల్ వచ్చినాయి. ఉచిత కరెంట్ వస్తుందా? ఉచిత కరెంట్. ఇంకా జనరల్ ఏమనుకుంటారు ఊళ్ళో మరి మంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఇక దాని గురించి తెలియదు, ఎందుకంటే మన పని. అప్పుడు డబుల్ బెడ్రూమ్ లో గురించి ప్రయత్నం చేయలే మరి? మీరు ఇప్పుడు వెళ్ళి కట్టుకుంటారు? లేదు, అప్పుడు అంటే పెట్టినాం కానీ అప్పుడు రాలేదు కదా. ఇప్పుడు వచ్చింది కంటిన్యూ. అయినా మీ ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అవి లేవు అన్న, మనకి ఏ ఊర్లో లేవు. మొత్తం కట్టలేరు? మొత్తానికి లేదు, గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి లేదు. మొత్తం డబుల్ బెడ్రూమ్ ఒకటి కూడా కట్టలేదు. ఇప్పుడు ఏమన్నా ఇందిరా మిల్ వచ్చినాయి అంతేనా? ఇప్పటివరకు. ఇప్పుడు ఇట్లా మంచిగా ఉందా కాన్సెప్ట్? ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు కట్టి డైరెక్ట్ లోపల దొరికితే బాగుండేనా? అది కూడా బాగానే ఉంటది కానీ వాళ్ళది కొద్దిగా అది నాణ్యత కొద్దిగా తగ్గుతుంది. మనం దగ్గర ఉండి చేసుకోవచ్చు. ఎవరి జాగాలో వాళ్ళు కట్టుకుంటాం. అవును, కొంచెం క్వాలిటీ కట్టుకోవచ్చు. అంతేనా? అంతే. ఎంత అయితే నీ బడ్జెట్ మా అందాదా ప్రభుత్వం ఇచ్చింది కాకుండా జర చేతికి కాకుండా మన ఇష్టంగా ఉంటది. ఎందుకంటే జనరల్ గా పిల్లలు లేకుండా వేస్తే వాళ్ళ బడ్జెట్ లో అవుతుంది. మనం పిల్లలు కాబట్టి ఎక్కువ డబల్ కావచ్చు, ఎక్కువ కావచ్చు. ఓవరాల్ గా పర్వాలేదా పరిపాలన ఇప్పుడైతే ఈ మన డబుల్ బెడ్రూమ్ కు? నువ్వు ఇల్లు దాటి మాట్లాడవా? ఏం మాట్లాడేది ఏముంది? దేని గురించి అడుగు. అంతేనా? జనరల్ గా ఎట్లుంది రాజకీయం? ఎట్లా నడుస్తుంది? రాజకీయం విషయం పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందని అడుగుతుంది. ఆయనది బానే ఉంది. రేవంత్ కేసీఆర్ ది బానే ఉంది. ఆయనది ఎందుకు మంచిగా ఉంది. ఆయనది బానే